నమస్తే గురుజీ. నా పేరు విజయశ్యామల. నేను భానుశాస్త్రి గారి భార్యను. ధూళిపాళ విజయలక్ష్మి గారు మాకు అక్కయ్య గారు అవుతారు. మేము కొవ్వూరులో నివాసము. కొవ్వూరు నుంచి మా కొవ్వూరులో ఉంటాం మేము. నా వయసు వచ్చేసి 56 సంవత్సరాలు. ఇది ఫస్ట్ 24 రోజుల ముందర నేను జాయిన్ అయినప్పుడు కొంచెం నేను సందేహించాను. ఇది నేను చెయ్యగలనా చెయ్యలేదా అనేది. ఎందుకంటే నేను ఆహారం తీసుకోకుండా ఉండలేను, అన్నం తినకుండా. అది నాకు ఫస్ట్ కొంచెం నేను చెయ్యలేనేమో అటువంటిది నాకు అనిపించింది. కానీ తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత నేను రోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎటువంటి నీరసము అట్లాగా ఏమి అనిపించలేదు. రాగి జావ, పండ్ల రసాలు ఇలా తీసుకున్నా కూడా బాగుంది. మొదట్లో నేను అసలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పండ్ల రసాల కంటే కూడా రాగి జావతో పాటు ఉండేదాన్ని. తర్వాత పండ్ల రసాలు తీసుకున్నాను. అయినా కూడా నాకు ఎటువంటి నీరసం అది రాలేదు. ఇప్పుడు ఆహారం తినలేదే, అయ్యో నా పక్కన కూర్చుని తింటున్నా కూడా ఎవరైనా కూడా అయ్యో తినాలి అనేటువంటిది ఏమీ కలగలేదు. అలా కోరిక అనేది రావట్లేదు ఆహారం మీద. దీనికి ఆహారం మీద నియంత్రణ అనేది వచ్చింది. ఇంకొకటి, ముందుగా నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండేవి. ఇప్పుడు మీరు శక్తిపాతం చెప్తున్నప్పుడు నేను సాష్టాంగం చేస్తున్నాను. మీరు చెప్తున్నప్పుడు అట్లాగా నువ్వు ఊహించుకో పెద్దగాను అనేది మీరు చెప్తున్నప్పుడు దాంట్లో నేను సాష్టాంగం చేయగలుగుతున్నాను. అది చాలా బాగా అనిపించింది. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి నాకు. ఇంకా కూడా శరీరంలో కూడా నాకు కలర్ అది వచ్చింది. కొంచెం స్కిన్ కూడా నాకు చేంజ్ అయ్యింది. బాగుంది. శక్తిపాతంలో నాకు ఇష్టమైన దేవతామూర్తులను నేను చూడగలుగుతున్నాను. ఆ టైంలో, ఆ సమయంలో నాకు ఎవరైతే మనసులో నేను ఎక్కువ అనుకుంటానో, అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, వీళ్ళందరినీ కూడా నేను మనసులో ఆ టైంలో నేను అనుకోగలుగుతున్నాను. చాలా బాగుంది ఇది. రోజు మొత్తంలో కూడా నాకు ఈ ఫీలింగ్ అనేది కలుగుతోంది. ఆ శక్తిపాతంలో మీరు చెప్పేది అంతా కూడా నాకు రోజు మొత్తంలో దాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ హిందూ చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత నాకు మెయిన్గా మేలు జరిగింది అంటే నాకు శరీరం బరువు కూడా తగ్గాను. 2 కేజీలు తగ్గాను నేను బరువు. మీరు లెవెల్ 2 పెట్టినప్పుడు కూడా నేను మళ్ళీ జాయిన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను గురుజీ. చాలా బాగుంది ఇది. అన్ని విధాలు కూడా అందరూ కూడా చేస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే దీనివల్ల మనకి ఆధ్యాత్మికంగా మరియు మనకి శారీరకంగా కూడా మంచి మార్పులే జరుగుతున్నాయి. చాలా బాగుంది. అందరూ కూడా నన్ను చూసి దీంట్లో జాయిన్ అయిన తర్వాత నిజంగా మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఫుడ్ లేకుండా నువ్వు అసలు ఉండవు కదా, నీకు అలవాట్లేదు కదా, అలాంటిది చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా బాగుంది. దీనివల్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అటు ఆధ్యాత్మికంగా కానీ ఇటు శారీరకంగా కానీ మార్పులు మంచిగా జరిగాయి. చాలా సంతోషంగా ఉంది గురుగారు. మీకు అనేక ధన్యవాదాలండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.